ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, మన వాక్యంలోకి వెళ్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు ఒకసారి చదవండి. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించరు. చాలండి. మనం వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగరుడ మీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇప్పుడు దాకా పాటలు స్తుతించి మీ వాక్యాలు పదువు పెడుతుండగా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మా ఆత్మీయ జ్ఞానం మీరు నాకు దయచేయండి. కూడిన ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారం వాళ్ళు పొందుకోవడానికి మీరు కృప దయచేయండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకున్నాం కదండి. ఈరోజు నాకు టైటిల్ ఏంటంటే, నాకు అంశము ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. సో దేవుని యొక్క నమ్మకస్తుడు అంటే నమ్మిన వాడివైతే, యేసు ప్రభుని నమ్మిన వాడివైతే. నమ్మమనను కదా అని చెప్పి ఆనందపడతాను, నమ్మడం కాదు. యేసు ప్రభుని నమ్మిన వాడివైతే నిజంగా నమ్ముతున్నాం, యేసు ప్రభుని రక్షణ పొందుతున్నాం. కానీ యేసు ప్రభుని నమ్మట్లా. రక్షణ పొందడం వేరు, నమ్మడం వేరు. దేవుడు కూడా రక్షణ పొందడం అంటే మామూలు రక్షణ పొందావు. ఇప్పుడు నువ్వు జడ్జిమెంట్ డే వచ్చింది అనుకోండి, దేవుడు అడుగుతాడు నువ్వు రక్షణ పొందవు, కానీ ఏనాడైనా నా సన్నిధిలో వచ్చి కూర్చొని వాక్యం విన్నావా ఇవి అడుగుతాడు. నా వాక్యాన్ని విన్నావా, నాకు ఇష్ట ప్రకారంగా జీవించావా, దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం వినడం కానీ నాకు ఇష్ట ప్రకారం జీవించడం కానీ ఏనాడైనా నా గురించి కనీసం నాకు ప్రార్థన చేసావా, ఇవే అడుగుతాడు. కాబట్టి నమ్మకం, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, దేవుని మీద నమ్మకం పెట్టిన ఈరోజు నా ఫస్ట్ పాయింట్ కూడా ఏంటంటే స్ట్రగుల్, కష్టం. 10వ వచనం ఒకసారి చదవండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11 కూడా ఒకసారి చదవండి. నా నిమిత్తము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు చాలండి. ఈరోజు నా ఫస్ట్ పాయింట్ కూడా ఏంటంటే స్ట్రగుల్, కష్టం. మనకి జీవితంలో మనుషులం కాబట్టి, మన లోకంలో ఉన్నాం కాబట్టి మనకి కష్టాలు అనేది అందరికి వస్తూనే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడల్లా దేవుని వదిలేయడం చూస్తూ ఉంటాం. కష్టం వచ్చింది కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియదు. కష్టం వచ్చింది కానీ దాన్ని ఎదుర్కోవడం మనకు తెలియదు. ఎందుకంటే మనకు ప్రార్థన దేవుడు కూడా ఇచ్చింది బలమైన ఆయుధం మనకు ప్రార్థన. నేను మీకు ముందు సండే కూడా చెప్పా, ప్రార్థన ఉంటే ఎంత నిలకడగా ఉండాలన్నది. ప్రార్థన ఉంటే మనం ఏదైనా చేయించవచ్చు, ఎంత కష్టమైనా, అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ. కష్టం అనేది అందరికీ లోపల ఉన్నాం కాబట్టి మనందరికి కష్టాలు అనేది అందరికీ ఉంటాయి. ఆరోగ్యం ఉండేవాళ్ళు అనారోగ్యం కష్టాలు, ఎవరి బాధలు ఉంటే ఎవరి బాధలకి ఆ కష్టాల నుంచి ఎలా ఎదుర్కోవాలి ప్రార్థన. క్రైస్తవులు కూడా ప్రతి ఆదివారం వచ్చేసరికి ఇంట్లోనే ఉంటున్నారు, లేకపోతే వీధులు తిరుగుతున్నారు. కానీ దేవుని సన్నిధి ప్రతి క్రైస్తవుడు గుర్తుకు రావాల్సింది ప్రతి ఆదివారం వెంటనే దేవుని సన్నిధి మాత్రమే. ఎన్ని పనులున్నా సరే వాటిని విడిచిపెట్టి కనీసం గంట సేపు దేవుని సన్నిధిలో గడిపితే అది మనకి మంచిది. పాస్టర్ గారు కూడా ప్రతి ఆదివారం మనం చెప్పేది అదే. ఎందుకని మైక్లో అంత గట్టిగా చెప్పేది, ఆయన పని పాటలాగా మన మంచి గురించి ఆయన చెప్పేది, మన మంచి గురించి ఆయన మనకు చెప్పేది. కాబట్టి కష్టాలు వస్తుంటాయి, కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుని చేయి మనం విడిచిపెట్టకూడదు. వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో దేవుడు మనకి చెప్పాడు. బైబిల్ గ్రంథాలు కూడా శిష్యులకి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి కష్టాలు. కానీ వాళ్ళేంటి నిలకడగా దేవుని మీద, వాళ్ళు కూడా మన మనుషులే కానీ వాళ్ళు దేవుడి మీద నిలకడగా చక్కగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రార్థన బాగా ఎదిగారు. వాళ్ళు కనీసం రోజుకి 7 సార్లు 8 సార్లు ప్రార్థన. మనం కనీసం 10 నిమిషాలు చేస్తున్నామా, చేసే 10 నిమిషాలు కూడా అపనమ్మకాలు. దేవుడు చేస్తాడో చేయడా ఏమో మనకు తెలియదు, దేవుడు చేస్తాడో లేదో మనకు తెలియదు. కాబట్టి ఏదో ప్రార్థన చేస్తాం, మనం క్రైస్తవం కాబట్టి చేయాలి కదా అని చెప్పి ప్రార్థన చేసి ఉంటాం. అక్కడ 10వ వచనం కూడా నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. నీతి నిమిత్తము, నీతిమంతులకి
చాలా మంది అంటూ ఉంటారు కదా, క్రైస్తవులకి దేవుని యేసుప్రభుని నమ్మితే కష్టాలన్నీ పోతాయని చాలా మంది. కానీ ఎక్కడైనా రాసించాడు దేవుడు, నన్ను నమ్మిన వాళ్ళందరూ కష్టాలు పోతాయి, ఏ బాధలు రావు, అన్ని కష్టాలు పోయి అన్ని సంతోషాలు సుఖాలని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయాల. వాటి నుంచి అలా ఎదుర్కోవాలో అన్నది దేవుడు మనకు నేర్పించాడు. తన శిష్యులు కూడా భూలోకానికి వచ్చాక మీరు ప్రార్థనలో ఎలా ఎదగాలి అని చక్కగా మనకి వాళ్ళ ద్వారా చెప్పడం బట్టి వాళ్ళు మన చక్కగా ఒక గ్రంథాన్ని తయారు చేశారు. అదే ఒక బైబిల్ గ్రంథం. లేకపోతే మనం యేసుప్రభు ఎవరో మనకు తెలిసేది కాదు. వాళ్ళు కానీ యేసుప్రభు కానీ లోకానికి రాకపోయి ఉంటే ఎలా ఉండేది, అసలు ఏంటి యేసుప్రభు ఏంటి, అసలు నిజమైన దేవుణ్ణి మనం కనుగొనే వాళ్ళం కాదు. కాబట్టి ఆ కష్టాల నుంచి ఎలా వెళ్ళాలి, కష్టాలు వస్తూనే ఉంటాయి, అప్పుడు పక్కన పెట్టండి, కానీ ప్రార్థన అడగండి. వేసే నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, ఒకసారి ప్రార్థన చేయడం కాదు, ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండండి, ఇచ్చేంత వరకు విడిచిపెట్టద్దు. ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, నాకు ఇది కావాలంటే అది వచ్చేంత వరకు అడుగుతూనే ఉంటారు, ఇచ్చేంత వరకు ఇసుకిస్తూనే ఉంటారు. అవునా, ఇసుకిస్తూనే ఉంటారు. కానీ పెద్దగా వాళ్ళు కొంచెం తెలుసుకుంటే అప్పుడు ఆగుతారు. కానీ చిన్నప్పుడు అయితే వేసి పెడతానే ఉంటారు, అది కావాలి, నాకు ఇదే కావాలి, ఇదే కావాలి అని చెప్పి. కాబట్టి మనం కూడా కష్టంలో ఎన్ని కష్టాలు వచ్చిన దేవుడిని ప్రార్థన నిలకడగా స్ట్రగుల్ కష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ప్రార్థన నిలకడగా ఉంటే ఆ కష్టాలన్నీ ఏదో ఒక దేవుడు అసలు ఏదో ఎలా ఎదుర్కోవాలన్న ధైర్యాన్ని, ఒక స్ట్రెంగ్త్ని మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా యొక్క సెకండ్ పాయింట్ ఏంటంటే సర్వైవ్. 11వ వచనం ఒకసారి చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలా సెకండ్ పాయింట్ ఏంటంటే సర్వైవ్, తట్టుకోవడం. ఫస్ట్ ఏంటంటే స్ట్రగుల్, కష్టాలను ఎలా తట్టుకోవడం చెప్పాక ప్రార్థన తట్టుకోవడం. ప్రార్థన అనే కాదు, నీతిమంతులు బతకడం కానీ అంతా. క్రైస్తవులు కూడా ఎవరు నీతిమంతులు అంటున్నారా, నీతిమంతులు మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టికి నీతిమంతులు ఉన్నామో మనకు తెలియదు. కాబట్టి మనం వి షుడ్ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ వెదర్ వి ఆర్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్. అందుకే పౌలు గారు ఆ మాట అన్నట్టున్నారు, నిజమైన విశ్వాసంలో మీరు ఉన్నారా లేరా అని చెక్ చేసుకోండి అని పౌలు గారు చక్కటి మాట మనకు చెప్పారు. కానీ మనం కూడా తట్టుకోవడం ఎలా, ప్రార్థనలో తట్టుకోవడం కానీ ఏ విషయంలోనైనా తట్టుకోవడం. ఒక చిన్న దెబ్బ తగిలితే చాలు మనకు అమ్మో నొప్పులు వచ్చేస్తుంటాయి. చిన్న జ్వరం వస్తే చాలు ఇంకా అయిపోయింది నా ప్రాణం, అమ్మో నేను అమలు కాదు ఇంకంతే. జ్వరం వస్తే చాలు ఒళ్ళంతా వేడెక్కేసి నోరంతా చేదుగా చిరాకు ఉన్నట్టు ఉంటుంది. జ్వరం వచ్చినది చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేము. కానీ లోకంలో ఉండి తట్టుకోవడం వేరు, దేవుని యొక్క ఆత్మీయతలు తట్టుకోవడం వేరు. ఆ తట్టుకోవడం ఏంటంటే సాతాను మనకి అనేక శోధనలు కష్టాలు తీసుకొస్తూనే ఉంటాడు. అవి చిన్నవైనా సరే పెద్దవైనా మనం ఇంత సమయం దొరికిన చాలా సాతాను వచ్చేస్తాడు. నాకు కూడా కొంచెం స్థలమే జరుగు, నేను కూడా వచ్చేస్తాను నేను కలగడానికని వచ్చేస్తాడు. వాటి నుంచి తట్టుకోవడం ఎలా, అక్కడ కూడా చివరి క్షణం వరకు ఎవరైతే నాలో నిలకడగా ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఎవరైతే చివరి క్షణం వరకు నా మీద నమ్మకంతో ఉంటారో రక్షణ పొందుతాము, అందరూ రక్షణ పొందిన వాళ్ళమే. కానీ ఏనాడు దేవుని సన్నిధికి రాము, ప్రార్థన చేయడం రాదు, సాక్ష్యం చెప్పడం రాదు. చిన్న వాక్యం ఎస్తా గ్రంథం తీయమంటే తీయలేరు, ఏదైనా మధ్యలో ఏదైనా ఆమోద్ గ్రంథం తీయమంటే ఎవరో ఒకరు తీయలేరు. కానీ క్రైస్తవులు నేను మాత్రం ఆయన క్రిస్టియన్ అని చక్కగా అందరికీ చెప్తారు. క్రైస్తవుడు అనడం వేరు, కానీ దేవుని సందుకు వచ్చి ఎదగడం వేరు. దేవుని సందుకు వస్తున్నామంటే చక్కగా అన్నీ నేర్చుకోవాలి. దేవుని సందుకు వస్తున్నామంటే చక్కగా పాటలు పాడటం కానీ, దేవుని సందుకు వచ్చేది ఎందుకు కనీసం గంట సేపు దేవుని సందులో కూర్చోలేకపోతున్నాం, అంత బిజీ అయిపోయాం మనం. దేవుడు కూడా తన వాక్యానికి ఎంత ప్రాధాన్యత, శిష్యులు కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రార్థనకి చక్కగా టైం చూసుకొని వాళ్ళు ఎంతంత సేపని ప్రార్థనలో పెట్టుకున్నారు. మనం పెట్టుకుంటున్నామా పనులండి, ఈ జాబ్ ఆ జాబ్ ఇంకంతే, ఆటలు గిరి తిరగడం తప్ప ప్రార్థన అనేది ఎవరు చేయలేదు. కనీసం వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన పక్కనట్టండి, వ్యక్తిగత ప్రార్థన మనం చేస్తున్నామా అది లేదు. వ్యక్తిగత ప్రార్థన కూడా మనకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన పర్సనల్ లైఫ్లో సాతం చూడడానికి చూస్తూ ఉంటాడు. తనకు చోటు ఇచ్చామంటే మన పని అయిపోయింది. ఈజీగా ఉంది, ఏ దానివైనా మనం ఈజీగా ఆకర్షించగలడు సాతాను. అది తిండి విషయంలో అయినా కానీ, ఏ విషయంలో, టీవీ విషయంలో కానీ, ఫోన్ విషయంలో కానీ, ల్యాప్టాప్ ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా, ఎన్ని ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వచ్చేసినాయి. వీటి ద్వారా ఈజీగా మనల్ని అట్రాక్ట్ చేయగలడు. కాబట్టి వీటి నుంచి మనం తట్టుకోవాలి. ఎంత ప్రార్థన నిలకడగా ఉంటే ఏదైనా తట్టుకోవచ్చు. ప్రార్థన నిలకడగా ఉంటే ఏదైనా మనం తట్టుకోవచ్చు. If a sea couldn't stop Moses, if a wall couldn't stop Joshua,
If a giant couldn't stop David, if a death couldn't stop Jesus, then in Christ nothing can stop you. మనం దేవునిలో నిలకడగా ఉంటే ఏది మనం ఆపలేదు. మరి వీళ్ళే సముద్రం ఎదురొచ్చింది, ఇజ్రాయెల్ జనాలు అనగలు ఉన్నారు, మోషే ఎదురు ఉన్నాడు. మోషేని సముద్రం ఆపిందా? ఆపలేకపోయింది. ఎందుకు? వాళ్ళు కేవలం దేవుని మీద నిలకడగా ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. ఆయన నమ్మకంతో ఉన్నాడు కాబట్టి మోజెస్ని ఆ సముద్రం ఆపలేకపోయింది. జోషువా కూడా గోడ ఎదురుగున్న గోడ కూడా ఆపలేకపోయింది. డేవిడ్ ఏంటి గొలియాతు, దావీదును ఆపలేకపోయాడు. మరణాన్ని జయించి వచ్చిన మన దేవుని కూడా మరణాన్ని జయించి వచ్చాడు. మరణం కూడా యేసుప్రభుని ఆపలేకపోయింది. కాబట్టి మనం కూడా దేవుని అంటే ఖచ్చితంగా మనం ఏది ఆపలేదు. ఏదో ఆపేస్తుందని మనం అనుకుంటాం, ఏది ఆపలేదు. ఏదైనా వచ్చినట్టు తొలగించబడుతుంది. కానీ దేవుళ్ళు ఉంటే, దేవుళ్ళు లేకపోతే అన్నీ ఆపేస్తుంటాయి. ఏదన్నా గేటు కూడా ఆపేస్తుంది. వాళ్ళేంటి సముద్రం ఏంటి గేటు కూడా ఆపేస్తుంది మనల్ని. కాబట్టి దేవుళ్ళు నిలకడగా నిజంగా ఉంటే ఖచ్చితంగా మనం ఏది ఆపలేదు. అందుకన్నా దెన్ ఇన్ క్రైస్ట్ నథింగ్ కెన్ స్టాప్ యూ. ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. దేవుళ్ళు నిలకడగా తట్టుకోవాలి. దేనికైనా చిన్న దెబ్బ తగిన ఈ దెబ్బలు వేరు, కానీ ఆత్మీయతలో తగిలే దెబ్బలు వేరు. వాటిని కూడా తట్టుకుని ఆర్థిక ఇబ్బందులైనా కానీ ఏది ఆరోగ్యం విషయం ఏదైనా సరే మనకి పోలేని ఇబ్బందులు కష్టాలనేవి అందరికీ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి తట్టుకోవడం వల్ల ప్రార్థన ఎదిగితే, దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టకరంగా, నీతిమంతులు బతికితే ఖచ్చితంగా మనం దేన్నైనా జయించగలుగుతాం. కాబట్టి నా 3వ పాయింట్ ఏంటంటే 12వ వచనం చదవండి. చాలండి. నా 3వ పాయింట్ ఏంటంటే సక్సెస్, విజయం. నేను లోకం ఉండే సక్సెస్ గురించి చెప్పట్లా, ఆత్మీయతగా ఉండే సక్సెస్ గురించి చెప్తున్నా. ఆత్మీయతలో సక్సెస్ అనేది ఏంటంటే దేవుళ్ళు ఎదగడం, అంటే దేవుళ్ళు ఎదగడం. ఇంకా అంతే. ఆ 2 పాయింట్లో మళ్ళీ తిరిగి వస్తుంటాయి. దేవుళ్ళు ఎదగడం కానీ అన్నీ. ఒకసారి మళ్ళీ చదవండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించేది. చాలండి. 12వ వచనంలో సంతోషించి ఆనందించుడి. వాళ్ళేమో దేవుడు అందరూ మనం తిడుకుంటే దేవుడు ఏంటి సంతోషించి ఆనందించుడి అనుకుంటాను నేను. అది తిడుతుంటే మనం ఏంటి దేవుడు ఏంటి సంతోషంగా ఉండండి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమగును. సంతోషించి ఆనందించడం. వాళ్ళని తిడుతుంటే ఎలా ఊరుకుంటాం? వాళ్ళని తిడతా మనం ఊరుకుంటామో? వెళ్ళి కొట్టేస్తాం, ముందు కొట్టేసి తిట్టేస్తాం. ముందు ఖచ్చితంగా వెళ్ళి కొట్టేసి తిట్టేస్తాం. కోపం వచ్చేసింది. ఎవరైనా మనం తిట్టినా కొట్టినా కోపం వచ్చేసేసి, చిన్నప్పుడు నేనంతా మా ఫ్రెండ్స్ నన్ను కొడతాను కొట్టేయడానికి వెళ్ళిపోయేదాన్ని. కొట్టేసుకున్నాం. చిన్నప్పుడు అంటే అందరూ కొట్టుకుని మా అన్నయ్య నేను అంత ఓపు కొట్టేసుకునే వాళ్ళని చిన్నప్పుడు. కానీ పెద్దయ్యాం కాబట్టి అమ్మాయిలు కొట్టుకోకూడదు ఇదేదని తెలుసుకొని ఇంకా జాగ్రత్తగా ఉన్నాం, ఓపు కొట్టేసుకునేవాళ్ళం. ఇప్పుడు అన్న తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా అందరూ అన్న కొట్టుకుంటుంటారు. కానీ నేను సక్సెస్, విజయం. ఇఫ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లాజర్ అండ్ రిచ్ మ్యాన్. ఓకే, లెట్స్ వి టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లాజర్ అండ్ రిచ్ మ్యాన్. ఉదాహరణకు లాజరును ధనవంతుడిని తీసుకుందాం. ధనవంతుడు లోకంలో విజయాన్ని సంపాదించాడు. ఏంటి? ధనం ద్వారా. మనుషుడు అంటే ధనవంతుడు కాబట్టి ఆయన కోరుకుంటే ఏదైనా కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. కానీ లాజరు లోకంలో విజయాన్ని సంపాదించడం, కానీ అదేంటి ఆత్మీయత స్పిరిచువల్ సక్సెస్ అనేదాన్ని పొందాడు. స్పిరిచువల్ సక్సెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వరల్డ్లీ సక్సెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్లీ సక్సెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ సక్సెస్. ఆత్మీయతలో మనం విజయం పొందామా? వరల్డ్లో ఏంటంటే అందరికీ రకరకాల ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్. ఒకరు డాక్టర్ అవ్వాలని, ఒకరు సివిల్ ఇంజనీర్ అవ్వాలని, ఒకరికి ఐఐటి అవ్వాలని, ఏదైనా ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. కానీ విశ్వాసం క్రైస్తవులందరికీ ఉన్నది ఒకే ఒక్క ఎయిమ్ ఏంటంటే పరలోక రాజ్యం. అది పొందుకోవడం కోసమే. పరలోక రాజ్యమే మన అందరికీ ఒకే ఒక ఎయిమ్. దానికి ఇంకా చాయిసెస్ ఉండవు. ఓన్లీ చాయిసెస్ ఏంటంటే ఒక నరకం, పరలోకం, అంతే. ఈ రెండిట్లో మనకుంటేనే ఏంటంటే మనం ఇప్పుడు దేవుని సందుకు వచ్చేది చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. మనకుండేది ఒకే ఒక ఎయిమ్, అదే మన పరలోక రాజ్యం. దాన్ని పొందుకోగలుగుతున్నామా? పొందుకోవడం ఏంటి? నిలకడగా ఉండడం ప్రార్థనలో. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఫస్ట్ ది స్ట్రగుల్, సర్వైవ్ అండ్ సక్సెస్. కష్టాలు తట్టుకోవడం, విజయాన్ని ఎలా సంపాదించడం. విజయాన్ని
ఖచ్చితంగా మనం సంపాదించడం. ఎప్పుడు మన దేవునిలో నమ్మకంగా ఉంటే రక్షణ పొంది ఏదో దేవుని సందుకు వచ్చి కూర్చోవడం కాదు, ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. నేను చెప్పేది అదే, రక్షణ పొందే ఓకే, కానీ నాకు ఇష్ట ప్రకారం ఎప్పుడైనా జీవించావా? కనీసం ఒక గంట సేపు ప్రతి ఆదివారం నా దేవుని సందుకు వచ్చావు, నా సన్నిధికి వచ్చావని దేవుడు అడుగుతాడు. జడ్జిమెంట్ అని అందరిని అడుగుతాడు, ఒక్కనే కాదు అందరిని అడుగుతాడు. వాళ్ళకి ఎవరు డౌట్ వస్తానని అడిగిన అందరిని అడిగి టికెట్ ఇచ్చి లోపలికి పంపిస్తాడు. ఈ డోర్ అంటే ఈ డోర్ అంటే కిందకి వెళ్ళా అంటాడు. కింద వాళ్ళు సాతాను చక్క పట్టుకొని ఉంటాడు, మనం పడిపోతే నరకంలో. సాతాను నరకానికి ఆయన ఒక్కడ వెళ్ళడు, నువ్వు కూడా రా నాతో పాటు తోడుగా అని చెప్పి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన ఒక్కడ వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు చాలా మంది అన్యుల్ని ఆయన తన సైడ్ ఆకర్షిస్తున్నాడు. ఈవెన్ క్రైస్తవులు కూడా అందరట్టే వెళ్ళిపోతున్నారు, అందరట్టే. పేరుకి మాత్రమే క్రైస్తవుడు, కానీ ప్రతి ఆదాయం వచ్చేసరికి అంతే పార్కుల దగ్గర రోడ్ల మీద అంతే, ఇంకా అక్కడక్కడ తిరగడాలి, ఇంట్లో కూర్చోవడం, కనీసం పక్కనున్న దేవుని సంధి కూడా రాలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని సంధికి వచ్చేది ఎందుకు చక్క ప్రశాంతంగా ఆయనతో కలిసి గంట సేపే కదండి గడిపేది. ఏదో గంటలు నా సంధిలో గడపమని దేవుడు చెప్పలా. మీకున్న 24 గంటలు గంట సేపు నా గడపండి చాలు, అంతే. దేవుడు మీ జీవితం ఖచ్చితంగా గొప్ప కార్యాలని ఖచ్చితంగా చేస్తాడు. అందుకే మనం స్పిరిచువల్ సక్సెస్ అనేది పొందుకోవాలి. ధనవంతుడు ఈ లోకంలో చాలా విజయాన్ని సంపాదించాడు, కానీ స్పిరిచువల్ సక్సెస్ అనే దాన్ని పొందలేదు. అంటే ఆత్మీయత ఒక విజయాన్ని పొందలేకపోయాడు. కానీ లాజరు ఈ లోకంలో విజయాన్ని సంపాదించలేదు, కానీ దేవుని దృష్టికి మంచి ఆత్మీయత విజయాన్ని ఆయన పొందాడు. అలాంటి విజయాన్ని మనం కూడా ఖచ్చితంగా పొందగలం. ఎప్పుడు దేవుళ్ళు ఏది పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటూ ఖచ్చితంగా విజయం వచ్చేంత వరకు మనం దాన్ని పోరాడాలి. ఏసే నాకు ఇది కావాలి, ఇది ఏదో నీ అవసరం మీద, అది కూడా దేవుని దృష్టికి ఇష్టకరం ఉంటే ఇస్తాడు. అలా అని చెప్పి ఏది పడుతుంది అడగమని కాదు, అది దేవునికి ఇష్టకరంగా ఉండి అది నీకు కూడా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఖచ్చితంగా మనకి ఇస్తాడు. కాబట్టి మన సక్సెస్ గురించి స్ట్రగుల్స్, సర్వైవ్ అండ్ సక్సెస్, ఈ మూడింటిని మనం తట్టుకోవాలి. ఖచ్చితంగా మనకి ఈ రెండింటిని తట్టుకుంటే మూడోది ఖచ్చితంగా ఆటోమేటిక్గా వచ్చింది. కానీ కొంతమంది ప్రార్థన చేసిన వెంటనే రావట్లేదని ఇంకా అంతే వదిలేస్తారు. అమ్మ నాకు ఇది రావట్లా. మేము కూడా సంవత్సరం తరబడి నుంచి మందిరం అడుగుతున్నాం, ఇప్పుడు ఇచ్చేసాడా? సంవత్సరం ఏంటి, సంవత్సరాలు అవుతుంది, అంతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2024 ఇప్పుడు దాకా రాలా, ఏమో ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఏమో ఫ్యూచర్లో రావచ్చేమో. అన్ని బైబిల్ గ్రంథంలో చక్కగా అన్ని రాస్తున్నాయి మనకి, ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ప్రస్తుతం జరుగుతుంది ఏంటి, గతంలో జరిగిపోయింది ఏంటి, ఇప్పుడు జరగబోతుంది ఏంటి, అన్ని చక్కగా బైబిల్ గ్రంథంలో రాస్తున్నాయి. చివరి దినాల్లో నా దేవన నడిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి రాలేడు. ఇప్పుడు లోకంలో దేవుడు సమయం ఇచ్చాడు, ఇప్పుడు మారకపోతే చివరక్షణంలో దేవుని చూసి మారుతానంటే పంపిస్తాడండి, ఆయన బయట పంపించాడు. ఇప్పుడు నేను నీకు సమయం ఇచ్చాను, నువ్వు అప్పుడు దాకా ఏం చేసావు, ఎందుకు మారలా? అప్పుడు అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏం చెప్తాడు, తల మొహాలు వేసుకొని చూడటమే అలా దేవుని అంట. దేవుడు కూడా సరే వెళ్ళమ్మ కిందకి జాగ్రత్త పంపిస్తాడు సాధనతో. అందుకే దేవుని నిలకడగా ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. ప్రార్థన ఎదగడం కానీ, నీతి మంతులు ఉండడం, ఒకరి మీద అసూయ పడకుండా చక్కగా ప్రేమ ఆప్యాయతతో ఎదిగితే దేవుని సందుకు వచ్చి ఎదగండి చాలు. దేవుని సందుకు వచ్చి నాకు ఈ కష్టం ఉంది ప్రభా, నాకు ఇది పెట్టుకునే ధైర్యాన్ని ఇవ్వు, బలం ఖచ్చితంగా ఇస్తాడు. బలం అనేది దేవుడు ఆత్మీయతలు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాడు, పెట్టుకునే బలాన్ని. బలం మనం పొందలేకపోతే దేవుడిని అడగడమే, ఏసయ్యా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బలాన్ని తట్టుకునే సమయాన్ని ఇవ్వు. నేను మీకు ఒక లాస్ట్ సండే కూడా నేను చెప్పాను, ప్రే, ట్రస్ట్ అండ్ బిలీవ్ ఇన్ దిస్ టైమింగ్. ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, దేవుని యొక్క సమయం మీద నమ్మిక ఉంచు. దేవుని యొక్క సమయం గొప్పది, అంతేగాని మన సమయాన్ని చెప్పవలసిన, ఆయన సమయం అని తెలుసు. ఏ టైంలో ఏది ఇవ్వాలి నా పిల్లలకి అన్నది ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి మనం కూడా దేవుని మీద నమ్మిక ఉంచి ఉంటే మనకి స్ట్రగుల్సే కానీ, సర్వైవ్ కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవి తట్టుకుంటూ విజయాన్ని మనం ఖచ్చితంగా సంపాదించగలం. ఇక్కడ కూడా అంతే. అసలు 12వ వచనంలో కూడా ఉంది కదా, మీకు పరలోకమందు ఒక చక్కటి బహుమతి మనకి అధికమగును. చక్కగా పరలోక రాజ్యాన్ని ఆయన మనకి, ఆయన కానీ కొన్ని లోకానికి వచ్చి మన గురించి మరణించకపోయి ఉంటే మనకి యేసు ప్రభు తెలిసేది కాదు. దేవుడు కూడా నాకు ఇది ఎందుకు వదిలేసి ఉంటే మనం కూడా ఉండేవాళ్ళం కదా, ఏమో రక్షణ పొందేవాళ్ళమే కాదు, ఇంకా అన్యులతోనూ కలిసి ఉండేవాళ్ళం. కానీ దేవుడు లోకానికి వచ్చి ఎవరు నిజమైన దేవుడు రక్షకుడు అని చక్కగా మనకి వివరించి, ఆ శిష్యులు కూడా అనేక మంది కష్టాల నుండి వచ్చిన వాళ్ళే, కానీ దేవుళ్ళు నిలకడగా ప్రార్థనలో ఎదుగుతూ చక్కగా దేవుని అడిగేవాళ్ళు. ఏ విషయమైనా యోబు కానీ, అబ్రహాం కానీ, యోసేపు కానీ, వీళ్ళందరూ కూడా దేవుళ్ళు చక్కగా ఎదిగారు. కాబట్టి ఎదగడం వల్ల వాళ్ళకి
దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యాన్ని ఇచ్చి సాతాను అందుకు రాకుండా ఆపాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తే సాతాను మనం అసలు టచ్ చేయలేడు. ప్రార్థన చేస్తే చాలా సాతాను మనకు వచ్చేసింది. ఎందుకంటే నాకు ఇష్టం దేవుడితో మాట్లాడటం కదా ప్రార్థన అంటే. దేవుడితో మాట్లాడితే ఇష్టం ఉండమ్మో, ప్రార్థన చేసేస్తున్నారు, ఏదో అడిగేస్తారు దేవుడిని, ఇంకా ఇచ్చేస్తాడేమో అని చెప్పి ప్రార్థనలో వెళ్ళకుండా మనం ఆపడానికి ఏదో ఒక కష్టం ఎదురుగా ఏదో అడ్డు పెట్టేస్తుంటాడు. కాబట్టి ప్రార్థన అనేది అస్సలు మానద్దు. కష్టాలు వచ్చినా అడగండి దేవుణ్ణి, పర్లా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా దేవుని నుండి ధైర్యంగా ఉండొచ్చు, అడగచ్చు. ఖచ్చితంగా మనకు విజయాన్ని, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. తనే స్వయంగా తనే మరణించి మనకు పరలోక రాజ్యం నిత్య నరకానికి వెళ్ళకుండా చక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నా పెట్లు కష్టపడి ఏ ఒక్క పాపి తను చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే మన పాపాల గురించి ఆయన మరణించింది. ఒక సక్సెస్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. లోకంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. డాక్టర్స్ ఇవ్వాలి అని మరి అందరికి ఉండాల్సిన ఒకే ఒక ఎయిమ్, మన క్రైస్తవులందరికీ ఉండాల్సిన ఒకే ఒక ఎయిమ్ ఏంటంటే పరలోక రాజ్యం. దాని యొక్క ఎయిమ్గా పెట్టుకోండి. దీనికి ఇంకా నో చాయిసెస్. ఒకే ఒక ఎయిమ్ పరలోక రాజ్యం. దీన్ని మనం పొందుకోవాలంటే దేవుణ్ణి అడగడమే. ఎస్ఏ నాకు బలాన్ని నువ్వు, నేను నీ రాజ్యానికి రావాలి చనిపోయిన తర్వాత. ఇంకంతే ఏదో ఒకటి అడగడమే. దేవుణ్ణి బలంగా ఉండడం, నిలకడగా ఉండడం, ఆత్మీయతగా ఎదగడం. క్రైస్తువులు కూడా అందరూ చక్క రోడ్ల మీద తిరగడం ఇంక ఇయ్యే సరిపోయింది. దేవుని సన్నిధికి వస్తే ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలి. కుటుంబంలో కొడితే కుటుంబం చూస్తే ఒక్కరే వస్తున్నారు దేవుని సన్నిధికి. కుటుంబస్తులు అందరూ వస్తున్నారా? అందరూ ఇంట్లో కూర్చుంటారు. కుటుంబస్తులు ఒక్కళ్ళే కుటుంబంలో ఒకరు వస్తారు అంతే. మిగతా అందరూ ఇంట్లో కూర్చొని, ఇంకొంత కుటుంబాలు అయితే ఇంట్లోనే కూర్చోవాలి. ఇంట్లో కొంచెం చేపల కూర ఉండడం, ఇంకంత చికెన్ కూర ఉండడం, ఇవే సరిపోద్ది. చేపలు తీసుకురావడం ఇవి వండుకుంటూ కూర్చుంటాడు. దేవుని సన్నిధికి వస్తామని చక్కగా ఎన్ని పనులు ఉంటాయండి. గంట సేపే కాదు, 2 గంటలు 3 గంటలు అంతేగాని దాని నుంచి గంటలు కూర్చోండి అని అక్కడ చెప్పాల. పాస్టర్ గారు కూడా మనకి ఎంతగానో చెప్పేదంటే మన మంచి గురించే, ఆయన మంచి గురించి కాదు. ఆయన మంచి గురించి ఆయన చెప్పాల్సిన డ్యూటీ ఆయన చెప్తున్నారు. మనం కూడా చేయాల్సిన డ్యూటీ ఏంటి? దేవుని సన్నిధికి రావడం, ఆయన మీద ఆత్మీయతతో ఎదగడం. రక్షణ పొందడం వేరు, నేను చెప్పాక రక్షణ పొందడం వేరు. ఆత్మీయతలో దేవుడి మీద నమ్మకం ఉంచడం వేరు. దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు కూడా నా మీద నమ్మండి, నన్ను నమ్మండి, నేను మీకు ఏం కావాలో ఇస్తాను, నా మీద నమ్మకం ఉంచండి. అంతేకాని మన మనుషులందరినీ నమ్ముతాం, దేవుని తప్పించి దేవుని మాత్రం వెనక్కి తోసేస్తాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి నమ్మకం అనేది కలగదు. ప్రార్థనలు అయినా సరే కానీ, అది ఏ విషయాలైనా కానీ నమ్మకం అనేది రాదు. కానీ మనుషుల మీద ఊరికే నమ్మకాలు వచ్చేస్తాయి. మనుషులను ఊరికే నమ్మేస్తాం. ఏవో కొన్ని డైలాగులు కొడతారు అంతే. ఆ 2-3 మాటలకు మన నమ్మకం వచ్చేది వాళ్ళ మీద. చివరికి వాళ్ళు మోసం చేస్తారు. కానీ దేవుడు మనం మోసం చేసే దేవుడు కాదు. మనకు వచ్చిందే మనకి ప్రేమ ఏంటి, అసలు ఏంటి ఆ లవ్ అనే దానికి కూడా దేవుడు చక్కటి పదాన్ని ఇప్పుడు అందరూ దరిద్రం చేశారు. కానీ అప్పుడు దేవుని యొక్క ప్రేమ వేరు, ఈ వరల్డ్ లో ఉండే ప్రేమ వేరు. దేవుని యొక్క ప్రేమను గాడ్స్ లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వరల్డ్స్ లవ్. అందుకే దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి. ఈ లోపల ఉండే ప్రేమ కాదు. ఈ లోపల అంత చెత్త ప్రేమ. ఈ ప్రేమను అసలు నమ్మద్దు. దేవుని యొక్క ప్రేమను మాత్రమే నమ్మండి. దేవుడు మాత్రమే చివరి వరకు మనతో ఉండేది. ఎవరు ఉండరు. అది తల్లిదండ్రులైనా కానీ ఇప్పటి వరకు ఉంటారు. పెద్దగా ఉంటారా? ఉండరు. మనం వెళ్ళేదారు మనం వెళ్ళిపోతాం, వాళ్ళు వెళ్ళేదారు వాళ్ళు వెళ్తుంటారు. కానీ మా అన్నయ్య కూడా ఒకటేనేది, ఒకటే చెప్పేవాడు, ఏంటి డాడీ మమ్మీ నీకు ఎప్పుడు ఉంటారు అనుకోకు, పెద్ద అయ్యేసరికి నువ్వు వేరే వెళ్ళిపోతావు, కానీ దేవుడు మాత్రమే నీతో ఉంటాడు. కాబట్టి ప్రార్థన అనేది మాత్రం అసలు విడిచిపెట్టకు. దేవుడికి ప్రార్థన చేయి. మమ్మీ డాడీ ఉంటారు, ఫోన్ చేసినా మాట్లాడతావు, కానీ జీవితాంతం నీ వెనకలు రాలేరుగా. కానీ దేవుడు మాత్రమే నీతో ఉండేది. కాబట్టి దేవుని అడగడం నేర్చుకో. టైం ఉన్నప్పుడల్లా ఇది చదువుకో ఇంకే. మనం కూడా టైం అంతసేపు వాక్యం చదువుకోవడం. వాక్యం ఇప్పుడు తిప్పుగా యోహాన్ అంటే ఎవరు, కొంతమంది యోహాన్ అంటే ఏంటో తెలియదు. యోహాన్ అంటే అది కూడా ఉన్నారు పాస్టర్ గారు బైబిల్లో అడిగేవాళ్ళు అంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఏమన్నా బైబిల్ గ్రంథం నుంచి అంటే కొంతమంది ఉన్నారు క్రిస్టియన్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి గాజులు వేసుకోకూడదు, రింగ్స్ వేసుకోకూడదు, పట్టీలు వేసుకోకూడదు అనేది నా దగ్గరకు వచ్చి, నేను అబ్బో సర్లే వదిలేసేదాన్ని. సర్లే ఇంకెళ్ళండవు ఏం చెప్తామని. ఇంకోలా పరిశుద్ధంగా ఉండాలి. పేరుకు మాత్రమే క్రిస్టియన్స్, కానీ చేసేవన్నీ అంతే ఆనంద పనులు. అందుకే అమ్మో నేను అనిపించేది మా ఫ్రెండ్స్ కంటే కొంచెం నేను బెటర్ ఏమో, అమ్మో వీళ్ళు కలవకూడదు, వీళ్ళు కలిస్తే ఇంకా లోక సంబంధమైన విషయాల్లో బుర్రలోకి వస్తాయి. అవి రాకుండా ప్రార్థనలో ఎరగడం మంచిది. అవి రాకుండా మన మైండ్లోకి రానివ్వకూడదు. అందుకే అలాంటి ఫ్రెండ్స్ కొంచెం దూరంగా పెట్టడం మనకే మంచిది.
అలాంటివి ఉన్నాయంటే అటే లాక్కెళ్తారు. మనుషులు ఉండేది అటే లాక్కెళ్తుంటారు, కానీ అటు వెళ్ళకుండా ఇటువైపు రావడానికి మనం ట్రై చేయాలి. కాబట్టి ఈ 3 కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుంటూ విజయాన్ని సంపాదించాలి. విజయమే పరలోక రాజ్యం. మనందరికీ ఒకే ఒక్క ఏం పెట్టేసుకోలేదు, విజయం. అదే మన పరలోక రాజ్యం గురించి మన దేవుని సన్నిధికి వచ్చేది. దేవా నాకు నీ పరలోక రాజ్యాలు నాకు ఆహ్వానం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడమే. కాబట్టి చివరి క్షణం వరకు నమ్మిక ఉంచండి. దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని అనేది ఇస్తాడు. ప్రార్థనలో నిలకడగా, ఆత్మీయతలో నిలకడగా, నమ్మకంతో, ముఖ్యంగా నమ్మకం అనేది విడిచిపెట్టదు. నమ్మకం దేవుని మీద పూర్తిగా పెట్టండి. అంత అపనమ్మకాలు మనకేమో అపనమ్మకాలు ఎక్కువ, అనుమానాలు ఎక్కువ, నమ్మకాలేమో తక్కువ. అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి మన మనిషికి. అనుమానాలు జబ్బు అంటారు, అనుమానం జబ్బులు. వీళ్ళు వెళ్తే చాలా ఏదో ఒక అనుమానం వస్తూనే ఉంటది. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళారనుకో, అమ్మో వీళ్ళు బయటికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఇంక పనులు వాళ్ళు ఎంతసేపు అంటే వీళ్ళకి ఎందుకు పక్కింట్లో జరిగిపోతుంది చాలు. ఈ ఇంట్లో వెళ్ళిపోయి అమ్మో ఇంట్లో గొడవ జరిగిపోతుంది, ఏమైపోతుంది ముందు తెలుసుకోవాలి. లేకపోతే షుగర్ ఆగదు కొంతమందికి. వెళ్ళిపోవాలి, వెళ్ళి తెలుసుకోవాలి. అమ్మో ఏదో అయిపోతున్నారు ఇంట్లో, వెళ్ళి తెలుసుకుని అక్కడక్కడ 4-5 రౌండ్లు వేసేస్తారు ముందు. అందుకే అనుమానం జబ్బు తీసేయండి. క్రైస్తవులు కూడా అనుమానంలో ఉన్నాయి. అనుమాన జబ్బులు ఇక్కడ దగ్గరలో చాలా మందికి ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. వాటి నుంచి బయటికి రావాలి ముందు. క్రైస్తవులు అంటే ఇవే నేర్చుకున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి మీరు దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే అనుమానం పెట్టుకుని వస్తున్నాం. దేవుని అనుమానం జబ్బు అని తీసేయాలి. ముందు అపనమ్మకం కూడా తీసేయాలి. దేవుని నమ్ముతున్నాను, నమ్మండి, నన్ను పూర్తిగా నమ్మండి. అంతేగాని అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం నమ్మితే అట్టే వెళ్ళిపోయి ఇటు రాకు. నమ్మితే అట్టైనా నమ్మలో తిట్టైనా నమ్ము. అంతేగాని 2 పడవ మీద కాలేసి నుంచో కాదు, టీటాలతో మధ్యలో పడతాం వెళ్ళి. అందుకే పూర్తిగా నమ్మితే నన్ను నమ్మండి, నేను నిజమైన దేవుడిని, రక్షకుడిని అని చక్కగా దేవుడు మనకి చక్కటి మాట చెప్తున్నాడు. వీటి ద్వారానే మనం తెలుసుకోవాలి. కాబట్టి 3 విజయ, స్ట్రగుల్, సర్వైవ్ అండ్ సక్సెస్ 3 మనం పొందుకోవాలి. ఈ 3 మన జీవితంలో దేవుడు నమ్మితే ఈ 3 మనకి ఆటోమేటిక్గా వస్తుంటాయి. అలా అని చెప్పి దేవుడు మన నమ్మకం, ప్రార్థన అనేది విడిచిపెట్టద్దు. అడగండి, దేవుని ఇచ్చిన వరకు బలాన్ని అడగండి. ముఖ్యంగా ధైర్యాన్ని, ప్రభావ నాకు బలాన్ని ఇవ్వు, నేను తట్టుకోవాలి. ఏ విషయంలోనైనా సరే తట్టుకునే బలాన్ని మీరు నాకు ఇవ్వండి. భయపడద్దు, ఏ విషయంలోనూ దేనికి భయపడద్దు. సక్సెస్ గురించి మనం ఖచ్చితంగా స్ట్రగుల్ అనేది అవ్వాల్సిందే, దాన్ని తట్టుకోవడం. చాలా మంది ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఈజీగా సక్సెస్ వచ్చేసిన వలన అనేక ఫెయిల్యూర్స్, అనేక కష్టాల నుండి బయటకు వచ్చిన, కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు, వీటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లాస్ట్ చివరికి సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మనం కూడా కష్టాలు వచ్చినా అసలు తట్టుకుంటూ విజయాన్ని సంపాదించిన విజయమే పరలోక రాజ్యం. ఈ లోకల ఆత్మీయతలో ఉండే కష్టాలు అది ఆర్థికంలో వస్తూ ఉంటాయి. ఆర్థికంలో వచ్చిన సాధన ఎన్నో చిక్కులు పడేస్తారు. వాటి నుంచి తట్టుకోవడం మనం నేర్చుకుంటూ విజయాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని నమ్మితే ఈ 3 మనకి ఖచ్చితంగా వస్తాయి. అలా అని చెప్పి దేవుని మీద నమ్మకం అనేది విడిచిపెట్టద్దు. కానీ దేవునికి మనం నమ్మకస్తులుగా, దేవునికి నా బిడ్డ చక్కగా నమ్మకంతో నాతో ఉంది అని ఒక మంచి వాగ్దానం మనం పొందుకునేటట్లు ఉండాలి. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు మనం దీవించడు కాక. అవును, చిన్న ప్రార్థన చేసిన వాక్యాన్ని ముగించుకున్నా. మహాపరిశుద్ధుడు, మహాగరుడు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావం. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఒక చక్కటి విజయాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా మాకు చక్కటి ధైర్యాన్ని కూడా మీరు మాకు దయచేయండి. ఈరోజు జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుండండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.